హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్డ్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయ్యే ముందు పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ యొక్క మీనింగ్ ఏంటో మనం నేర్చుకోవాలండి. సో పర్సంటేజ్ యొక్క మీనింగ్ ఏంటంటే 1/100. అంటే పర్సంటేజ్ అని మీకు సింబల్ ఎక్కడ కనిపించినా కానీ అక్కడ జస్ట్ 1/100 అని చెప్పేసి నోట్ చేస్తే ఆ పర్సంటేజ్ని మనం ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 20% అనేటువంటి వాల్యూని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలండి? 20/100. నెక్స్ట్ 40% ఎలా ఎక్స్ప్రెస్ చేయాలండి? 40/100. కాబట్టి మీరు గమనించేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పర్సంటేజ్ యొక్క మీనింగ్ ఏంటంటే 1/100. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత మీరు ఇది స్టెప్ 1 లాగా మీరు కన్సిడర్ చేయండి. స్టెప్ 1 లాగా. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే స్టెప్ 2 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ మీరు 20/100 అనేటువంటి ఈ ఫ్రాక్షన్ తీసుకున్నారండి. ఇక్కడ డివిజన్ అనేటువంటి డివిజన్ కనిపిస్తుంది కదండి మీకు. ఇక్కడ డివిజన్కి పైన 20 ఉంది, కింద వచ్చేసరికి 100 ఉంది. కాబట్టి డివిజన్కి పైన ఉన్నటువంటి వాల్యూని ఏమంటామంటే న్యూమరేటర్ అంటాం. డివిజన్కి బాటంలో ఉన్నటువంటి నెంబర్ని 100 అనేటువంటి నెంబర్ ఏ పొజిషన్లో ఉందంటే ఇప్పుడు డినామినేటర్లో ఉందండి. కాబట్టి ఈ 20/100 అనేటువంటి ఫ్రాక్షన్ మనం ఎలా రాయొచ్చు అంటే 21 జారు 25 జారు క్యాన్సిల్ చేస్తే 1/5 అని రాయొచ్చండి. దీన్ని మనం మళ్ళీ 1/5ని ఎలా సింప్లిఫై చేయాలి అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దానికంటే ముందు ఇక్కడ డైరెక్ట్గా మనం 20/100ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే డినామినేటర్లో మనకు 2 జీరోస్ కనిపిస్తున్నాయి కదండి. కాబట్టి న్యూమరేటర్లో ఉన్నటువంటి ఈ 0, 2 అంటే ఫస్ట్ సెకండ్ డెసిమల్ సెకండ్ పాయింట్ అంటే సెకండ్ నెంబర్ పక్కన మనం ఒక పాయింట్ని రైస్ చేసినట్లయితే అంటే 0.20 అనేటువంటి ఈ వాల్యూ అనేది 20/100 అనేటువంటి నెంబర్ యొక్క రిజల్ట్ అవుతుందండి. అంటే ఇక్కడ 1/5 యొక్క వాల్యూ కూడా అదేనండి, 0.2. కాకపోతే ఇక్కడ మనకి 3 స్టెప్పులు సింప్లిఫై చేస్తాం, కానీ ఇక్కడ 20/100 అంటే డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి డినామినేటర్లో 100 ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు 2 నెంబర్స్ పక్కన ఒక పాయింట్ అనేది రైట్ చేస్తే ఆ వాల్యూ యొక్క రిజల్ట్ అవుతుందండి. మీరు అడగవచ్చు, సార్ 100 ఎందుకు తీసుకోవాలి సార్ అని చెప్పేసి. రీజన్ ఏంటంటే మనకి పర్సంటేజ్ యొక్క మీనింగే 100 కాబట్టి సో డినామినేటర్లో 100 ఉన్నప్పుడు ఎలా సింప్లిఫై చేయాలో నేర్చుకుంటే ఈ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 3 కింద మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందామండి క్లారిటీ కోసం. అదేంటంటే ఎగ్జాంపుల్ 1. సపోజ్ ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఇలా ఇచ్చారండి. 20% ఆఫ్ 80 అని చెప్పేసి ఇలా ఒక ప్రాబ్లం ఇచ్చారండి. 20% ఆఫ్ 80. ఇవ్వండి 20% ఆఫ్ 80 అనేటువంటి ఈ వాల్యూ ఇచ్చారండి. ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి ఇందానే చెప్పామండి మీకు. 20% అంటే మీనింగ్ ఎంతండి? 20/100 ఇంటూ 80 అంటే 20% యొక్క అంటే దాని యొక్క మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలి ఫస్ట్, అది నేను అడిగేది. 20/100 ఇంటూ 80. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మీరు ఎలా సింప్లిఫై చేయొచ్చు? 2 వేస్ నేను చెప్పాను మీకు. ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిలైజేషన్ 2 జీరోస్ క్యాన్సిల్ చేసేస్తే మీకు రిమైనింగ్ ఎంత మిగులుతుందంటే ఇక్కడ 8, ఇక్కడ 2 మిగిలిపోతుంది న్యూమరేటర్లో. కాబట్టి 2 జారు 16. కాబట్టి 80 అనేటువంటి నెంబర్లో 20% యొక్క వాల్యూ ఎంత అంటే 16గా మనం సింప్లిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 కింద తీసుకుందాం ఇంకోటి. సపోజ్ 16% ఆఫ్ 90 ఎంతో కనుక్కోవాలండి. 90 అనే నెంబర్లో 16% ఎంత? సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మీరు 16% అంటే మనం ఎలా నోట్ చేయాలండి?
16/100 into 90. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందా చెప్పామండి మీకు సింపుల్ ట్రిక్ ఒకటి. ఇప్పుడు 60% అంటే 60/100గా నోట్ చేసాము. 60/100 అంటే మీరు డైరెక్ట్గా 0.16గా నోట్ చేయొచ్చండి. ఎందుకంటే డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో మనము 2 నెంబర్స్ పక్కన పాయింట్ పెట్టుకోవచ్చు అని చెప్పాము మీకు. కాబట్టి ఆ విధంగా 0.16 అని రాసామండి ఇంటూ 90 అండి ఈజ్ ఈక్వల్స్ టు. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి. 0.16 ఇంటూ 90 అంటే 9 ఇంటూ 10గా నోట్ చేసుకోవచ్చు అండి 90 అంటే. కాబట్టి ఇక్కడ 90లో ఉన్నటువంటి ఒక 10తో దీన్ని మల్టిప్లై చేస్తే 1.6 వస్తుందండి. 1.6 ఇంటూ 9 1.6 ఇంటూ 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మీకు తెలిసిందే అండి, సింపుల్గా అయినా మీరు నోట్ చేసుకోవచ్చు. 16 9 జార్ 144 కాబట్టి 144. కాకపోతే ఇక్కడ మనకి పాయింట్లో మీ మల్టిప్లికేషన్లో ఒక పాయింట్ ఉంది కాబట్టి 14.4గా నోట్ చేసుకోవచ్చు. కాబట్టి 16% ఆఫ్ 90 అంటే వాల్యూ ఎంత అండి? 14.4గా మనం ఫైనల్గా ఆన్సర్ని గెయిన్ చేయొచ్చు. కాబట్టి 20% ఆఫ్ 80 అంటే ఇక్కడ 16 వచ్చింది వాల్యూ. అదేవిధంగా 16% ఆఫ్ 90 అంటే 14.4 దాని వాల్యూ. కాబట్టి ఈ విధంగా మీరు పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి సింప్లిఫై చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ 28% ఆఫ్ 96 ఇలా ఇచ్చారండి. 28% ఆఫ్ 96 అంటే 96 అనేటువంటి నెంబర్లో 28% ఎంత? మనం దీన్ని సింప్లిఫై చేయాలి. ఇందా చెప్పినట్టుగానే మీకు షార్ట్ కట్ ట్రిక్ అండి, డైరెక్ట్గా మనం ఎందుకంటే ప్రాబ్లం చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని షార్ట్ కట్స్ అప్లై చేస్తే అంత మంచిదని మనకి. 20% అంటే మీనింగ్ ఎంత అండి? 0.28 ఇంటూ 96 దీనికి మల్టిప్లై చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. దీన్ని జనరల్గా మల్టిప్లై చేసుకోండి. 6 8 జార్ 48 6 2 జారు 12 ప్లస్ 4 16 6 zeros 0. తర్వాత 9తో మల్టిప్లై చేయండి. 9 8 జారు 72 9 2 జారు 18 ప్లస్ 7 25 ఓకేనండి. ఇక్కడ 0. సో 8 6 2 కాబట్టి ఓవరాల్గా మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే ఇక్కడ 2688 వచ్చిందని మల్టిప్లై చేస్తే. కాకపోతే ఇక్కడ మనకి టోటల్ మల్టిప్లికేషన్లో 2 నెంబర్స్ పక్కన పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టేద్దామండి. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే ఇది 26.88 అనేటువంటి వాల్యూ అనేది 96లో 28% యొక్క రిజల్ట్ అండి. 96 అనేటువంటి నెంబర్లో 28% యొక్క వాల్యూ ఎంత అంటే 26.88. ఓకేనండి. కాబట్టి 28% ఆఫ్ 96 అంటే 26.88 అండి. ఇంకొంచెం హార్డ్ మెథడ్ తీసుకుందామండి మనం. ఇంకొంచెం హార్డ్ ప్రాబ్లం అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఇచ్చారండి. 20% ఆఫ్ 80%. 2% ఇచ్చారండి ఇక్కడ వాల్యూస్. అంటే 80%లో 20% ఎంత? చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ ప్రాబ్లం. ఇక్కడ జాగ్రత్త చూడండి. 20%లో 80%లో 20% యొక్క వాల్యూ ఎంత? దానికోసం తెలిసిందే అండి మీకు. ఇప్పుడు 20/100 దీన్ని వచ్చేయచ్చు. 20% అంటే 80% అంటే 80/100 అండి. అదే డైరెక్ట్ సింపుల్గా నోట్ చేసుకోవచ్చు. ఇందాక మనం స్టెప్ 2లో చెప్పాం కదా, ఆ విధంగా. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా 0.2 అదేవిధంగా ఇక్కడ 0.8 అండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందని వాల్యూ
ఒకసారి చూడండి, 8 2 జారు 16 అండి. కాబట్టి 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 0.16 అవుతుందండి. 8 2 జారు 16 అండి. కాబట్టి 0.16 అనేటువంటి వాల్యూ మనకి 80%లో 20% యొక్క వాల్యూగా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకేనండి. ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్ ఏమైనా మీకు కొంచెం ఏమైనా టఫ్ అనిపిస్తే ఇక్కడే మనం సెకండ్ మెథడ్ తీసుకుందామండి. ఇప్పుడు ఇంతకుముందే నేర్చుకుందామండి మనం. ఇప్పుడు 20/100 ఇంటూ 80/100. ఇక్కడ ఒక 0 0, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ చేయండి, మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి. సో రిజల్ట్ ఏమొస్తుందండి, న్యూమరేటర్లో 8 2 16 డివైడ్ బై డినామినేటర్లో 100 ఉంది కదండి, 100 రాయండి. ఇందా చెప్పిన ప్రాసెసేనండి. ఫైనల్ రిజల్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, డినామినేటర్లో 100 ఉంది కాబట్టి న్యూమరేటర్లో మనం 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టేయటం. 2 అంకెలకు ముందు పాయింట్ పెట్టాలండి. కాబట్టి 0.16 అనేది ఫైనల్ రిజల్ట్ అండి. ఇది 80% అనేటువంటి వాల్యూలో 20% యొక్క రిజల్ట్ అండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్తో మనం ఈ పర్సంటేజ్ని క్లోజ్ చేద్దామండి. ఎందుకంటే ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత మంచిదండి. అంత ఫాస్ట్గా మనకి పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇది చెప్పడానికి ట్రై చేయండి. 80% ఆఫ్ 140%. 140%లో 80% యొక్క వాల్యూ ఎంత? మీరు ఎలాగైనా తీసుకోవచ్చండి ప్రాబ్లమ్స్ అనేవి. మనకు సింపుల్ బేసిక్స్ తెలిస్తే సరిపోతుందండి. ఎంత హార్డ్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి 80/100 ఇంటూ 140/100. 140/100. కాబట్టి దీన్ని ఇలా నోట్ చేసుకోవచ్చండి. 0.8 ఇంటూ 1.4. ఎందుకంటే పైన 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం పాయింట్ పెట్టుకోవాల్సింది జస్ట్ 2 పాయింట్స్కి ముందే కాబట్టి 1.4 అని నోట్ చేశారు. ఇప్పుడు దీని యొక్క రిజల్ట్ ఎంత అండి? సో దీని యొక్క రిజల్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే 8 4 32, అంటే మీకు డైరెక్ట్గా 14 8 జార్ అని చెప్పేసి అయిపోయినా కానీ 8 4 32, 8 1 8 ప్లస్ 3 11. కాబట్టి ఓవరాల్గా 1 1 2 వచ్చిందండి. ఇక్కడ నెంబర్ చూడండి, ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి టోటల్గా 1.12. 1.12 అనేది 140%లో 80% యొక్క రిజల్ట్ అండి. అది సేమ్ ఇదే ఇంకొక మెథడ్ కూడా అప్లై చేయవచ్చు అని చెప్పాం కదండి. ఆ మెథడ్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. 80/100 అంటే 80/100 ఇంటూ 140/100 ఇలా రాసామండి. ఇప్పుడు 0 0 2 జీరోస్ని పైన న్యూమరేటర్లో ఉన్న 2 జీరోస్తో క్యాన్సిల్ చేయండి. 14 8 జారు డైరెక్ట్గా మనం 112 అని రాయొచ్చు. డివైడ్ బై 100, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.12. ఎలాగైనా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. కాబట్టి ఫైనల్గా ఏంటంటే అల్టిమేట్గా మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే కావాలి కాబట్టి ఈ విధంగా మీరు ఎంత పర్సంటేజ్ కనుక్కోవాలన్నా కానీ, లేకపోతే ఒక నెంబర్ ఇచ్చి అందులో పర్సంటేజ్ కనుక్కోమన్నా కానీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఇలా మ్యాక్సిమం ఏ రేంజ్ ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెంబర్ ఏది ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.